Hi students, welcome to physics classes. Now we are discussing about important 2-mark questions from the chapter Kinetic Theory of Gases. ముందుగా వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెషర్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ కంటైనర్ ఇండిపెండెంట్ ఆఫ్ షేప్ ఆఫ్ ద కంటైనర్. ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ప్రెషర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ షేప్ అన్నాడు, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. నా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ pressure of an ideal gas in a container? P equal to 1/3 n m v square. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, m మీన్స్ మాస్, v స్క్వేర్ మీన్ స్క్వేర్డ్ స్పీడ్. v అంటే స్పీడ్, మీన్ స్క్వేర్డ్ స్పీడ్, ఇక్కడ v స్క్వేర్ ఉంది కాబట్టి. ఇక్కడ ఈ ఫార్ములాలో మనకి ఎక్కడా కూడా ఏరియా గురించి కానీ షేప్ ఆఫ్ ద కంటైనర్ గురించి కానీ మెన్షన్ చేయలేదు. సో ప్రెషర్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ షేప్. మనకు ఫార్ములా ఉంటేనే దానిపైన డిపెండ్ అయినట్లు. ఇక్కడ ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పైన, మాస్ పైన, వి స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. ఫార్ములాలో లేదంటే దానిపైన ఇంకా డిపెండ్ అవునట్లు. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ 2 ప్రామినెంట్ ఫినామినా విచ్ ప్రొవైడ్ కన్క్లూజివ్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులర్ మోషన్. మాలిక్యులర్ మోషన్, 2 ఫినామినాస్. ఫస్ట్ వన్ ఈజ్ డిఫ్యూజన్. Second one is Brownian motion. These are the 2 phenomena which gives conclusive evidence of molecular motion. Next question, how does kinetic theory justifies Avogadro's hypothesis and show that Avogadro number in different gases is same? First, Avogadro's hypothesis గురించి డిస్కస్ చేద్దాం. Equal volumes of all gases under similar conditions of temperature and pressure contain equal number of molecules. అంటే వాల్యూమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు, డిఫరెంట్ గ్యాసెస్కి వాల్యూమ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం సేమ్ టెంపరేచర్, ప్రెషర్ ఇచ్చామంటే, రెండింటికి సేమ్ కండిషన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ అని ఇచ్చామంటే దే కంటైన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. నౌ విల్ కన్సిడర్ సేమ్ వాల్యూస్ ఆఫ్ వి, పి and T for different gases. Volume, pressure and temperature for different gases. Then even the same. So they will have universal constant R. This is also same. It is a universal constant కాబట్టి ఇది కూడా సేమ్ గానే ఉంటుంది. Then we have formula PV equal to nRT. ఈ n ను పక్క నుంచి PV డివైడెడ్ బై RT. ఇప్పుడు మనం ఏం చేసాం? PV సేమ్ తీసుకున్నాం, PVT సేమ్ తీసుకున్నాం, R కూడా అన్ని గ్యాసెస్కి సేమ్ ఉంది. అప్పుడు ఇవి సేమ్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా సేమ్ ఉంటాయిగా. సో వీ కెన్ సే N ఈజ్ సేమ్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ సేమ్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. దట్ ఈస్ హౌ మచ్? ఇన్ 22.4 liters volume, the number of molecules in a gas is 6.02 into 10 power 23. This is known as Avogadro's number. Next question, explain the concept of degrees of freedom for molecules of gas. Degrees of freedom for molecules of gas. Now, the degrees of freedom for a molecules of gas defined as the total number of coordinates or independent quantities. Coordinates or independent quantities required to describe completely the position and configuration of the system. అంటే మనకి టు డిస్క్రైబ్ అబౌట్ పొజిషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సిస్టమ్. పొజిషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సిస్టమ్ గురించి డిస్క్రైబ్ చేయడానికి కావాల్సిన కోఆర్డినేట్స్, ఇండిపెండెంట్ క్వాంటిటీస్ని డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ గ్యాస్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఆఫ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్. స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్ ఫార్ములా ఏంటి? R ఈక్వల్ టు PV బై T. దీనికి యూనిట్స్ జౌల్ పర్ కెల్విన్. డైమెన్షనల్ ఫార్ములా ml² T ఇన్వర్స్ స్క్వేర్
K inverse. ఇది ఎనర్జీ, ఇది టెంపరేచర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ ద లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ. నౌ లా ఆఫ్ ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ సేస్ the total energy of a gas equally distributed in all possible energy nodes. Equally distributed in all possible energy nodes, with each node having average energy of KT. అంటే ఎనర్జీని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫర్ ఆల్ పాసిబుల్ నోడ్స్, ఎనర్జీ నోడ్స్కి. విత్ ఈచ్ నోడ్ హ్యావింగ్ యావరేజ్ ఎనర్జీ. వాటికి యావరేజ్ ఎనర్జీ ఎంత ఉంటుంది? ½ into K into T. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ 2 mark questions from kinetic theory of gases. Thank you for watching. Please subscribe.